దేవుని మీద ఆధారపడి జీవించండి. కొన్నిసార్లు మన చుట్టూ ఉండే పరిస్థితులు మనకు ఎట్లా కనిపిస్తాయంటే దేవుడు ఇంకే కార్యాలు జరిగించట్లేదు, ఇంకా ప్రభు కూడా వదిలేశాడు, అందుకే దుర్వార్త వెనకాల దుర్వార్త వినబడుతోంది, కీడు వెనకాల కీడు వస్తోంది, ప్రభు నన్ను వదిలేసాడేమో అనుకుంటున్నారు. ఏమీ కాదు, అదంతా దేవుని చిత్తములో ఒక భాగమని మీరు భావించండి. శ్రమ వస్తుంది, దుఃఖకరమైన పరిస్థితుల మధ్యన మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయినను వాటన్నిటి మధ్యన విశ్వాసంతో మీరు వెళ్ళగలిగితే మీ భక్తి జీవితాన్ని కాపాడుకొని ఆ క్లిష్టమైన తరుణాల మధ్యన కూడా మీరు ప్రభు వైపు చూడగలిగితే ఆ దుర్వార్తలన్నింటినీ కూడా శుభవార్తలుగా దేవుడు మారుస్తాడు. ఈ సంగమా, నీ ఉద్యోగ ప్రాంతంలో అవ్వచ్చు, నీ సొంత కుటుంబంలో అవ్వచ్చు, నీ తలాంతులను కూడా తక్కువగా చూసేవారు ఉంటారు. నువ్వు వెళ్తున్న సంఘములు కూడా వచ్చిందిలేమ్మా, పాడిందిలేమ్మా, చదివేళ్లే వాక్యం అన్నట్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోండి చాలు. ఎందుకంటే దేవుడు మీ భక్తి జీవితాన్ని బట్టి మీ స్థితులను దేవుడు మార్చబోతున్నాడు. ఈ దుర్వార్తలన్నీ కొట్టివేయడానికి బలమైన శుభవార్తలు, గొప్ప సాక్ష్యాలు నా ప్రభు మీ జీవితాలు అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా చెప్తున్నాను, దేవుడు మన బ్రతుకులను